హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. నిర్మాత సురేష్ బాబు రీసెంట్గానే ఒక ఇంగ్లీష్ ఛానల్లో అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆయన సినీ రంగం గురించి, అదేవిధంగా టాలీవుడ్ గురించి, కాలీవుడ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి ప్రజెంట్ ఆయన ఏం మాట్లాడారంటే, ఎవరు పెద్ద హీరో అనేది చెప్పడం కష్టమని, ఎందుకంటే అటు యాంకర్ ఏంటంటే వీళ్ళ ముగ్గురులో ఎవరు పెద్ద హీరో అని అడిగింది. అది మరెవరో కాదు, ప్రభాస్, అల్లు అర్జున్, అదేవిధంగా పవన్ కళ్యాణ్. వీళ్ళ ముగ్గురులో ఎవరిది పెద్ద హీరో అని అడగ్గా ఆయన అయితే ఎవరు పెద్ద ఎవరు చిన్న అని చెప్పలేమని, ఎందుకంటే ప్రభాస్ ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా అంటే చాలా గట్టిగా ఉంటాయి. మొన్న మనం చూసుకున్నాం, కల్కి 2898 ఏడి ఫస్ట్ డేనే 100 crores సంపాదించింది. దాని తర్వాత పుష్ప. ఈ సినిమాకి సంబంధించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అటు హిందీలో కూడా మంచి స్టార్డమ్ని సంపాదించింది ఈ సినిమా. అయితే అల్లు అర్జున్ కూడా ఫస్ట్ డేనే మంచి హిట్ అయితే దక్కుతుంది. ఇక పవన్ కళ్యాణ్కి అయితే నిర్మాత ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు అని కూడా చూడరు. ఆయన్ని స్క్రీన్ పైన చూడడానికే వెళ్తూ ఉంటారు. ఆయనకి కూడా మంచి స్టార్డమే ఉంది. అందుకని ఎవరు పెద్ద ఎవరు చిన్న అని చెప్పలేమని ఆయన అయితే చెప్పుకొచ్చారు. సినీ రంగానికి సంబంధించి ఇప్పుడు కల్కి 28 కానివ్వండి, పుష్ప కానివ్వండి, రాబోయే ఓజీ కానీ, హరిహర వీరమల్లు కానీ, ఏ సినిమాకైనా సంబంధించి తెలుగు ఆడియన్స్ అయితే ఖచ్చితంగా సినిమా బాగుంటే ఎలా అయినా వెళ్ళి చూస్తారు. వాళ్ళకి సినిమా కావాలి, కంటెంట్ కావాలి, కానీ అందులో ఏ హీరో ఉన్నారు, పెద్ద హీరో ఉన్నారా, చిన్న హీరో ఉన్నారా అని తెలుగు ఆడియన్స్ చూడాలని కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. అదే కాకుండా అసలు 100 కోట్లు సాధించిన చరిత్ర కూడా అటు సినీ రంగంలో ఎంతోమంది హీరోలకు ఉందని, ఫస్ట్ డేనే 100 crores సంపాదించిన చరిత్ర కూడా చాలామందికి ఉందని, కొంతమంది పేరు చెప్తేనే ఆడియన్స్ థియేటర్స్కి వెళ్తారు. మరి అంత స్టార్డమ్ ఉంది. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని, ఎవరు పెద్ద ఎవరు చిన్న అని చెప్పలేదని ఆయన అయితే చెప్పారు. అదే కాకుండా కాలీవుడ్ గురించి కూడా మాట్లాడుతూ ఇటు విజయ్, అజిత్ సినిమాలు ఆపై వాళ్ళ సినిమాలకి సంబంధించి భవిష్యత్తుని అంటే వాళ్ళ ఆధారం తీసుకొని కొంచెం డిఫరెంట్ కంటెంట్తో వెళ్తారు కాబట్టి వాళ్ళ సినిమాలు కూడా అక్కడ ఎక్కువగా ఆడుతూ ఉంటాయి. అయితే కొందరు సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది పక్కకు వెళ్ళిపోయిన సూపర్ స్టార్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి ఎంతోమంది ట్రై చేస్తున్నా వాళ్ళ స్టార్డమ్ అయితే సంపాదించుకోలేరు అని సురేష్ బాబు అయితే చెప్పడం జరిగింది.